విషమంగానే శ్రీతేజ్ ఆరోగ్యం 2 వారాల వరకు ఏం చెప్పలేమన్న డాక్టర్లు. శ్రీతేజ్ను పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్. ఏదైతే పుష్ప 2 తొక్కిసలాట సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో గాయపడ్డటువంటి శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందంట. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. 2 వారాలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని డాక్టర్లు చెప్తున్నారు. శ్రీతేజ్ ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్లో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ తన కొడుకును చూసేందుకు రాలేదని, అయితే హాస్పిటల్ బిల్లులు మాత్రం కడుతున్నారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు. కాగా శ్రీతేజ్ను ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభరాణి పరామర్శించారు. అనంతరం శారద మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో బాబును చూడడానికి వచ్చానని, ప్రభుత్వ సాయం కోరితే తప్పకుండా చేస్తామని తెలిపారు. బండ్రు శోభరాణి మాట్లాడుతూ అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు రాగానే పరామర్శించేందుకు సినీ ప్రముఖులంతా ఆయన ఇంటికి క్యూ కట్టారని, ఆయనేం ఘనకార్యం చేశాడని ప్రశ్నించారు. అదే క్యూ టీమ్స్ దవాఖానకు ఎందుకు ఉండడం లేదని నిలదీశారు. ఏదైతే ఒక నైట్ మాత్రమే చెంచల్గూడ జైల్లో గడిపినటువంటి అల్లు అర్జున్ని సినిమా ప్రముఖులు మొత్తం ఏదో ఆయనకు జరగరాని నష్టం జరిగినట్లు, ఆయన ఫ్యామిలీలో ఎవరో కోల్పోయినట్లు, బిడ్డలు తండ్రి కొడుకులు అంతా ఒకరిని పట్టుకొని లోబోమాన్ని ఏడుస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఒక బిడ్డ చావు బతుకుల మధ్య కొట్టాడుతుంటే సినిమా ఇండస్ట్రీ ఎందుకు పోలేదు? ఎందుకు ఆ బాలుని పరామర్శించలేదు? కోటి ఇవ్వాలి మందకృష్ణ. శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి ఇవ్వాలని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కిమ్స్లో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనలో బాధ్యులు ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మా మిత్రుడు రెడ్డి శ్రీని కూడా, కొడంగల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ కూడా డిమాండ్ చేసినట్లున్నాడు. అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి ₹1 కోటితో పాటు కుమారుడి వైద్య ఖర్చులు మొత్తం భరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఓఈజేసీ నాయకుడు రెడ్డి శ్రీను. ఒక నిరుపేద మహిళ అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ వల్ల మరణిస్తే స్పందించని హృదయాలు ఇప్పుడు ఎందుకు గుండెలు పగిలేట్లు అరుస్తున్నాయి? రేవతిపై కనీసం స్పందన తెలపమని ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోల సినిమాలను అడ్డుకుంటాం తెలుపని, రేవతి మృతిపై కనీసం స్పందన తెలుపని ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోల సినిమాలను అడ్డుకుంటామని రెడ్డి శ్రీనివాస్ గారు నిన్న ఒక వీడియో విడుదల చేసిండు. రాజ్యాంగానికి, శాసనాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ సామాన్యుడితో ఆత్మస్థైర్యం నింపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా విద్యార్థి లోకం తరపున అభినందనలు తెలియజేసాడు. ఒకసారి రెడ్డి శ్రీనివాస్. ఈరోజు మొత్తం 2 రాష్ట్రాలు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి మా తెలుగు ప్రజలు కావచ్చు, అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్నారు. అల్లు అర్జున్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో అర్థమైతే లేదు. ఈరోజు అల్లు అర్జున్ చైనా బార్డర్లో కానీ, అదేవిధంగా పాకిస్తాన్ బార్డర్లో కానీ అక్కడ ఉన్న శత్రు సైన్యాలను సంహరించి వాళ్ళని చంపేసి విరోచితంగా వచ్చి పోరాటం చేసినట్ల వీళ్ళందరూ ఆయనకి ఏదో జరిగిపోయినట్టు, ఆయన కుటుంబానికి ఏదో అన్యాయం జరిగినట్లు, తెలుగు పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్స్, కమెడియన్ నుండి స్టార్ట్ చేస్తే లీడర్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, అందరూ ఆయనను పరామర్శిస్తున్నారు. సిగ్గుశరం ఉండాలి. వాడు ఏం చేసిండు? 1000 కోట్లు సంపాదించుకున్నాడు బెనిఫిట్ షోల పేరుతో. ఈరోజు 3000-4000 కోట్ల బడ్జెట్ సినిమాలు పెట్టి ఈరోజు మందిపానాలు తీస్తుంటే అలాంటి దద్దమ్మని హెచ్చరించకపోగా మన దగ్గరికి పోయి పరామర్శిస్తున్నాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తిలాగా, దేశం కోసం వాళ్ళ వారసత్వం మీద గొప్ప పని చేసుకున్నట్ల. ఈరోజు రేవతి అనే ఒక మహిళ అకారణంగా ఈ చిల్లరగాడు చేసిన, ఈ అల్లు అర్జున్ అనే ఒక ఓవర్ యాక్షన్ హీరో చేసిన ఒక అల్లరి వల్ల ఒక అమాయక ప్రాణం పోయింది. ప్లస్ తన యొక్క కొడుకు 9 సంవత్సరాల కొడుకు ఆసుపత్రిలో చావు, ఏదైతే విపరీతమైన చావు బతుకుల మధ్య పోరాటం చేస్తుంటే నా కొడుకు ఇట్లా కనీసం స్పందించని హీరోలు ఈరోజు అల్లు అర్జున్కి ఏమైందంట ఊటిన పోలీస్ స్టేషన్కి వస్తారు,
ఏదైతే జైలుకి వస్తారు ఆయన ఇంటికి వచ్చి పరామర్శిస్తారు. సిగ్గుశరం ఉండాలి. కన్న కష్టం చేసి మీ సినిమాలను పోషించి మిమ్మల్ని హీరోని చేస్తే ఒక అమాయకురాలు చనిపోతే మాట్లాడని దద్దమ్మలు ఈరోజు అల్లు అర్జున్ ఇంటికి పోయి మాట్లాడుతుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలారా, ఇలాంటి కొడుకుల సినిమాలు మనం బ్యాన్ చేయాలి. వీళ్ళు హీరోలు కాదు, వీళ్ళు మన చెమటాన్ని దోచుకొని మమ్మల్ని ఘోరంగా హీరంగా చూసే దద్దమ్మలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. హ్యాట్సాప్ ముఖ్యమంత్రి గారు, మీరు తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ సమాజం కాదు 50 మంది భారతదేశ ప్రజలు మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి సెల్యూట్ చేస్తున్నాం. సామాన్యునికి ఒకటే న్యాయం, బలిసినోనికి ఒకటే న్యాయం. ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సినీ ప్రేమికులారా, మీరు ఇట్లా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు మనల్ని మనం పెంచి పోషించిన ఈ దద్దమ్మలు కనీసం రేవతి కుటుంబాన్ని ఒక్కడిట్లా మాట్లాడలే. రేవతికి జరిగింది అన్యాయం అని ఒక్కడు మాట్లాడలే. ఆమె బిడ్డ చావు బతుకలు ఉంటే కనీసం మాట్లాడలేని దద్దమ్మలు ఈరోజు అల్లు అర్జున్కి ఏమో అయిందని ఈరోజు కాళ్ళు గడుపుట ఏళ్ళు గడుపుట వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడుతున్నారు కదా. మరి మీ సినిమా చూడడం కోసం మీకోసం వచ్చిన వ్యక్తులు కదా, మరి ఈరోజు మాట్లాడలేరు. గౌరవ ముఖ్యమంత్రి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి దద్దమ్మలకు బెనిఫిట్ షోలు ఆ షోలు అని వీళ్ళని ఇంకా మీరు ఎంకరేజ్ చేయకండి. వీళ్ళు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంతో దోచుకొని 1000 కోట్లు సంపాదించి ఈరోజు మా ప్రాణాలతో ఆడుకుంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల సినిమాలను బ్యాన్ చేయలే. వీళ్ళకి బెనిఫిట్ షోలు ఇవ్వదు, వీళ్ళకి థియేటర్లు ఇవ్వదు, వీళ్ళ సినిమాలకు ఇట్లా ఖచ్చితంగా ఇలా సినిమాలకు ఇట్లా మనము రాయితీలు ఇవ్వాల్సిన పరిస్థితి మనకెందుకు? మా సొమ్ముతో కట్టి మేము ప్రాణాలు పోతుంటే మమ్మల్ని మాట్లాడే దద్దమ్మల కోసము మీరు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని 2 ప్రభుత్వ ముఖ్యమంత్రులకు రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఎవడైతే సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో వాళ్ళ అంతు చూస్తాం. మేము చూడకపోతే మీ సినిమాలు మీరు హీరోలు గారు, మేము మాట్లాడకపోతే మీరు హీరోలు గారు. అలాంటి సందర్భంలో ఆ రేవతి కుటుంబాన్ని ఖచ్చితంగా అల్లు అర్జున్ ₹1 కోటి ఇవ్వలే. వాళ్ళ ₹1 కోటి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని అనేక విధాలుగా ఆదుకుంటేనే నువ్వు నిజమైన హీరో. కాకుంటే నిన్ను ఈ ప్రజాక్షేత్రంలో దోషిగా తేలుస్తాము. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలుగా ఖచ్చితంగా నీ ఎంట పడతాం. నీకు ఎవడెవడు సపోర్ట్ చేస్తున్నాడో వానెంట పడతాం. ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. మీ సినిమాలు తెలంగాణలో ఆడనీయము. తెలంగాణలో కాదు 2 రాష్ట్రాల్లో ఆడనీయం. ఇష్టం వచ్చినా చేస్తే ఒక బిడ్డ పేద బిడ్డ అన్యాయంగా బలైపోతే ఆ బిడ్డ గురించి మాట్లాడక డబ్బు నోన్ గురించి మాట్లాడుతున్న బిడ్డ మీ సినిమాలు ఎట్లా ఆడతాయో తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికెళ్ళి చూసుకోండి, మీరు ఎక్కడ సినిమాలు చేసినా మిమ్మల్ని అడ్డుకుంటాం బిడ్డ అని గుర్తు చేస్తూ రేవతి కుటుంబానికి ₹1 కోటి అల్లు అర్జున్ ఇస్తేనే వదులుతాం, లేకపోతే రేపటికెళ్ళి మరో ఉద్యమం స్టార్ట్ చేస్తామని గుర్తు చేస్తూ రేవతి కుటుంబాన్ని తక్షణం ఆడుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఓయూ జేఏసీ నాయకులు కొడంగల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ గారి స్పందన అది. ఖచ్చితంగా మనం కూడా ఏదైతే అల్లు అర్జున్ తన సినిమాల బెనిఫిట్ షోలతోని 1000 కోట్లు ప్రజాధనాన్ని ఒక్కొక్క టికెట్ ధర ₹1000 పెంచి ఏ రకంగా అయితే దండుకున్నాడో, ముష్టి 25 లక్షలు కాదు అల్లు అర్జున్ ₹1 కోటి ఇచ్చిందాక తెలంగాణ రాష్ట్రంలో నేను తిరిగే పరిస్థితి లేకుండా తీసుకొస్తామని మరొకసారి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు